ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూసేది ఏహెచ్ డయాగ్రామ్ అనమాట. బిఎంఎస్లో ఎలా రన్నింగ్ స్టేటస్ మనకి కనిపిస్తుంది అనేది ఇప్పుడు మీకు ప్రాక్టికల్ అయితే చూపిస్తున్నాను. ఇది రన్నింగ్లో ఉందన్నమాట ఏహెచ్. సో డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది వచ్చేసి మనకి కాయిల్ సెక్షన్ అంటారు, ఇది వచ్చేసి ఏసీ ఫ్యాన్స్, తర్వాత ఇది వచ్చేసి వర్క్ స్టేషన్ అనమాట. సో ఇది వచ్చేసి ఫిల్టర్ సెక్షన్. ఫిల్టర్స్ అని చెప్పాను కదా, ప్రైమరీ ఫిల్టర్, సెకండరీ ఫిల్టర్ అని చెప్పాను కదా. సో ఇది ఫిల్టర్ సెక్షన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి చిల్లర్ లైన్ నుంచి ఇన్లెట్ లైన్ తీసుకుంటాము. ఇన్లెట్ లైన్ నుంచి మనకి ఇక్కడ టెంపరేచర్ మెజర్ చేస్తుంది అనమాట. టెంపరేచర్ గేజ్, ఇది ఇన్లెట్ టెంపరేచర్ గేజ్, అవుట్లెట్ టెంపరేచర్ గేజ్ అనమాట. సో ఇన్లెట్లో మనకు ప్రజెంట్ 13.4 డిగ్రీ సెల్సియస్ ఉంది అనమాట. సో ఇక్కడ నుంచి చిల్లర్ లైన్ నుంచి వాటర్ ఇలా ఫ్లో అయ్యి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అనమాట. రిటర్న్ మళ్ళీ చిల్లర్ లైన్కి వెళ్ళిపోతుంది, అవుట్లెట్ లైన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎయిర్ అనేది మనకి ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఈ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ రన్ అవుతాయో మనకి ఎయిర్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎయిర్ జనరేట్ అవ్వలే ఇక్కడ కూల్గా ఉంటుంది కాబట్టి హీట్ వాటర్ ఉంటాయి కదా, ఈ కూల్ వాటర్ ద్వారా మనకి కూల్ ఎయిర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి వర్క్ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట ఎయిర్ త్రూ. ఇది వచ్చేసి డక్ట్ అనమాట, డక్ట్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ డక్ట్ అనేది మనకి ఎలా వెళ్తుందంటే ఫ్లోర్లోకి త్రూ మనకి అవి ఉంటాయి కదా, విఏవిలు ఉంటాయి అనమాట. విఏవిలు అనేటివి మనకి కంట్రోల్ చేస్తాం అనమాట రూమ్ టెంపరేచర్ని. సో అక్కడ కూడా విఏవిలలో కూడా మనము సెట్ పాయింట్ అనేది పెట్టుంటాం అనమాట. సో జనరల్గా మనం వర్క్ స్టేషన్స్ అయితే కనుక 23 పెడతామంటే సెట్ పాయింట్, విఏవి సెట్ పాయింట్. ఆ విఏవిలు అంటే వేరియబుల్ ఎయిర్ వాల్యూమ్. సో అవేంటంటే మనకి ఈ విఏవి గురించి సపరేట్ ఇంకో వీడియో తీస్తానండి. జస్ట్ ఇప్పుడైతే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విఏవి సెట్ పాయింట్ ఎప్పుడైతే సెట్ చేస్తామో మనము 23 సెట్ చేస్తామో, ఎప్పుడైతే సర్టెన్ టెంపరేచర్ మనం ఏదైతే సెట్ చేస్తున్నామో అదైతే రీచ్ అవుతుందో అప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా విఏవి అనేది ఎయిర్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మనకి రూమ్ టెంపరేచర్ అనేది హెవీగా కాకుండా మనకి నార్మల్గా 23 మెయింటైన్ అయ్యేటట్టుగా విఏవిస్ అనేటివి యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే మనం ఏహెచ్ గురించి తెలుసుకున్నాము. సో ఇక్కడ ఏహెచ్ అనేది మనకి ఎయిర్ అనేది ఈ డక్ట్ ద్వారా ఇలా ఫ్లో అవుతుంది అనమాట, త్రూ విఏవిలో గుండా ఫ్లో అయ్యి. సో ఇక్కడ మనకి మళ్ళీ రిటర్న్ అవుతుంది అనమాట ఎయిర్. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళి, సో ఇక్కడ రాసినారు కదా రిటర్న్ ఎయిర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇది రిటర్న్ ఎయిర్ టెంపరేచర్ ప్రజెంట్ ఏంటంటే మనకి 23 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మనకి ఫైర్ డాంపర్స్ అనేవి ఉంటాయి, ఏహెచ్ రూమ్లోనే ఉంటాయి. తిరిగి ఏహెచ్ రూమ్లోకి వెళ్తుంది అనమాట ఈ వర్క్ స్టేషన్లో ఉన్నటువంటి ఎయిర్ అంతా. సో ఫైర్ డాంపర్ మనకి ఓపెన్లో ఉంటేనే ఈ ఎయిర్ అనేది ఇలా వస్తుంది అనమాట. క్లోజ్లో ఉంటే ఏమంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏహెచ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఎయిర్ అనేది ఇలా వచ్చి మళ్ళీ తిరిగి ఇలా వెళ్తుంది అనమాట. సో దీనికి మనం బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ అనేది యాడ్ చేయడం వల్ల సో మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో ఫ్రెష్ ఎయిర్ కూడా యాడ్ చేస్తాం. సో ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది అనమాట. ఏహెచ్ లైన్ అనేది ఇది ఒక సైకిల్ లాగా కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్, ఇందాక మీకు చూపించాను కదా పారామీటర్స్. సో ఇన్లెట్ టెంపరేచర్, అవుట్లెట్ టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్ మ్యాక్సిమం స్పీడ్ 70 పెట్టామండి, మినిమం స్పీడ్ 65. అంటే ఈ రేంజ్లో మనకి ఫ్యాన్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో రిటర్న్ ఎయిర్ టెంపరేచర్ 23.6 ఉందన్నమాట. రిటర్న్ ఎయిర్ టెంపరేచర్ అంటే ఏంటి? సో మనకి వర్క్ స్టేషన్ నుంచి రిటర్న్ వెళ్ళే వేర్ అది ఏహెచ్కి వెళ్తుంది అనమాట. సో ఇదనమాట యాక్టివ్ RET సెట్ పాయింట్. సో రిటర్న్ ఎయిర్ టెంపరేచర్ సెట్ పాయింట్ మనం 23 మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇదనమాట సప్లై ఎయిర్ టెంపరేచర్ 21.3 ఉంది. సప్లై ఎయిర్ టెంపరేచర్ అంటే ఏంటి? ఏహెచ్ నుంచి వర్క్ స్టేషన్కి సప్లై చేసే ఎయిర్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా అడుగుతారనమాట. సప్లై ఎయిర్ టెంపరేచర్ అంటే ఏంటి, రిటర్న్ ఎయిర్ టెంపరేచర్ అంటే ఏంటి? సప్లై ఎయిర్ టెంపరేచర్ అంటే ఏంటంటే మనకి వర్క్ స్టేషన్కి సప్లై చేసే ఎయిర్ యొక్క టెంపరేచర్ 21.2 ఉంది. రిటర్న్ ఎయిర్ టెంపరేచర్ అంటే మనకు రూమ్ నుంచి వర్క్ స్టేషన్ నుంచి త్రూ ఏహెచ్కి వెళ్ళే ఎయిర్ని రిటర్న్ ఎయిర్ టెంపరేచర్ అనమాట. సో టోటల్ ఫ్యాన్ పవర్ వచ్చేసి 45 కిలోవాట్ ఉందన్నమాట. సో చిల్లర్ వాల్వ్ పర్సెంటేజ్ ఎంత ఓపెన్లో ఉంది మనకి ప్రజెంట్ అయితే 60% ఓపెన్లో ఉంది అనమాట. సో చిల్లర్ వాల్వ్ ఎంత ఓపెన్లో ఉంది అంటే 60% ఓపెన్లో ఉంది. ఇన్లెట్ టెంపరేచర్ ఇక్కడ మనకి మనకి అదే సెన్సర్ మనకి సెన్స్ చేయాలి కదా, ఇన్లెట్ అవుట్లెట్ టెంపరేచర్ సెన్సర్స్ ఉంటాయి కదా. సో నార్మల్గా ఉన్నాయని, సో ఏమైనా అలారం వస్తుంది, నార్మల్గా ఉంది. డోర్ అలారం, మనకి డోర్ ఓపెన్ చేస్తే కూడా అలారం వస్తుంది అనమాట. ఏహెచ్ డోర్ లోపలికి వెళ్ళి చూడడానికి, చెక్ చేయడానికి డోర్ ఓపెన్ చేస్తే అలారం వస్తుంది అనమాట. ఫ్యాన్ ఫెయిల్ అలారం, ఏమైనా ఫ్యాన్ ఏమైనా ఫెయిల్ అయితే, ఈసీ ఫ్యాన్స్ ఫెయిల్ అయితే కనుక అలారం వస్తుంది అనమాట. సో రిటర్న్ ఎయిర్ టెంపరేచర్ ఫెయిల్ అయినా, సప్లై టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్ అయినా అలారం వస్తుంది. సో రన్నింగ్ స్టేటస్ రన్నింగ్లో ఉంది, మోడ్ ఆఫ్ స్టేటస్ వచ్చేసి రిటర్న్. సో ఇక్కడ మనకి ఫైర్ డాంపర్ అని చెప్పాను కదా, ఈ ఫైర్ డాంపర్స్ అన్నీ ఇక్కడ ఓపెన్లో ఉండాలి. క్లోజ్లో ఉంటే ఏమవుతుందంటే ఏహెచ్ ఆటోమేటిక్గా
ఏహెచ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఫైర్ డాంపర్ అనేటివి మనకి అక్కడైతే ఇంకా 4 ఉన్నాయన్నమాట. 1 2 3 4 ఫైర్ డాంపర్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇవి 4 కూడా ఓపెన్లోనే ఉంటాయి. ఆ 4 ఏంటంటే మనకి వర్క్ స్టేషన్లో ఉన్న ఎయిర్ అంతటిని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. తీసుకొని మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ పంపిస్తుంది అనమాట. సో దీనికోసం ఇది వచ్చేసి ఫైర్ డాంపర్ అనేది మెయిన్గా ఏంటంటే మనకి ఫైర్ ఎప్పుడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సో మనకి ఎయిర్ అనేది ఫ్లో అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇంకా ఫైర్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ ఫైర్ డాంపర్స్ కంట్రోల్ అనేది పెడతారు అనమాట ఏహెచ్కి. సో దీని ద్వారా ఏహెచ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మెయిన్ అనమాట ఏహెచ్ గురించి ఇదనమాట ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.